డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ప్రెగ్నెన్సీ నిలబడదు అని జెప్పేసి అంటుంటారు. లేదంటే పోస్ట్ డెలివరీ సి సెక్షన్ అయిన వాళ్ళకి కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ రావడము, దానికి అలోపతిలో ఐరన్ టాబ్లెట్స్ ఇస్తా ఉంటారు. అట్లా అలోపతిలో కాకుండా హోమియోపతిలో ఏమున్నాయి? మీరు ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఎవరన్నా మీకు తెలిసినోళ్ళు ఒక 10 మెంబర్స్ అమ్మాయిలది గాని, మీ పిన్ని వాళ్ళు, ఆంటీలు, నానమ్మ వాళ్ళందరిది లిస్ట్ రాసుకోండి. ఒక 10 పేర్లు మీకు తెలిసిన లేడీస్ పేర్లు రాసుకోండి. వాళ్ళందరికీ ఫోన్ చేయండి. ఏమని అడగండి? అమ్మా మీకు బ్లడ్ లెవెల్స్ ఎంతుంటాయి? హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతుంటాయి? రాసుకోండి ఒక్కొక్కరిది వాల్యూ. మీరేం గమనిస్తారంటే ఈ 10 మందిలో 7 మందికి 10, 9 అట్లా ఉంటుంది బ్లడ్ లెవెల్. మళ్ళీ ఈ 7 మందిలో ఒక ఇద్దరికి 6, 7 అట్లా ఉంటుంది. అంటే ఏంది అర్థం? మ్యాక్సిమం చాలామందికి ఈ ఐరన్ డెఫిషియన్సీ మళ్ళీ అనీమియా ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది మన ఇండియన్ సొసైటీలో. ఇప్పుడు దీనికి కారణాలు ఏమున్నాయి? ఒకటి, వంశపరంగా ఇది కంటిన్యూ అయింది. అందుకే అందరికీ ఐరన్ ఏమో వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాడండి అనేసి. ఒక్కొక్కసారి ఎంత ఉంటుందంటే 4, 5 కూడా ఉంటుంది. ఎనీమియా చాలా ప్రివలెంట్ మన సొసైటీలో. కానీ దీనికి కరెక్ట్ అప్రోచ్ జనాలు తీసుకుంటలేరు. దీంతో ప్రాబ్లం ఏమొస్తుంది అనేసి అనుకుంటారు. మీరు అడిగినట్టు ఎన్నోసార్లు మిస్క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ పూర్తి అయ్యే లోపే బేబీ ఏమో చనిపోతుంది చాలామందికి. దానికి ఒక ప్రముఖ కారణం అనీమియా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి సిజేరియన్ డెలివరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఎనీమియా ఆల్రెడీ ఉంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే సర్జరీ అయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ లాస్ అవుతుంది. దాంతో ఇంకా పెరుగుతుంది. సో మనం దీనికి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. అండ్ ఐరన్ డెఫిషియన్సీ క్యూర్ అవ్వడానికి కూడా మనం మెడిసిన్స్ ఇస్తాము. ఎనీమియా కూడా హోమియోపతి మెడిసిన్స్ తోటి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ క్యూర్ అవుతుంది. ఎంత బ్లడ్ లెవెల్ ఉంటే ఫీమేల్‌కి ఓకే, నార్మల్ అని అనొచ్చు? చూడండి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, హీమోగ్లోబిన్ లెవెల్ మీకు 13 ఉండాలి. కానీ చాలామందికి 11, 10, 9, 8 అట్లా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు వాడితే హోమియోపతిలో మనకి బ్లడ్ అనేది మంచిగొస్తుంది? చూడండి, బ్లడ్ అనేది మంచిగా వస్తుంది హోమియోపతిలో అంటే రిపోర్ట్‌ని చూసి, పేషెంట్‌ని చూసి మనం చెప్పగలుగుతాం. ఓన్లీ బార్డర్ లైన్‌లో ఉంది 10, 11 ఉందనుకోండి, ఒక 3, 4 నెలల్లో సెట్ అయిపోతుంది. మరీ తక్కువ ఉంది 6 ఉంది 7 ఉందంటే ఒక 5 నెలలు. సో ఐరన్ టాబ్లెట్స్ ఏవైనా మేము అలోపతిలో వాడుతుంటే దాన్ని పక్కన పెట్టేసి ఈ హోమియో వాడాలా? లేదంటే 2 కలిపి వాడొచ్చా? చూడండి, ఎంతోమందికి ఐరన్ టాబ్లెట్స్ వల్ల నాజియా అవుతుంది. నాజియా అంటే ఏంది? వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వాళ్ళకు. వాళ్ళకు ఆ మందులు పడవు. సో మనం ఓన్లీ హోమియో వాడినా మనకు సెట్ అయిపోతుంది ప్రాబ్లం. పీరియడ్స్ టైమ్‌లో బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం గదా! సో, అది అనీమియా కిందకి దారి తీసే విధంగా ఉంటుందా? లేదంటే అది మన బాడీలో అన్‌వాంటెడ్ బ్లడ్ మాత్రమే వెళ్తుందా? పీరియడ్స్ టైంలో మీకు నార్మల్‌గా ఎంత ఫ్లో ఉంది, అంత ఫ్లో ఉంటుంది అంటే మీరు భయపడే అవసరం లేదు. 6 మంత్స్‌కి ఒకసారి అనీమియా టెస్ట్ చేయించుకోవాలి. కానీ కొందరు ఫీమేల్స్‌కి ఏమైతదంటే మెట్రోరేజియా అంటే చాలా ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయిపోతది. అంటే ఎంత అవ్వాలి దానికన్నా చాలా ఎక్కువ బ్లడ్ లాస్ అయితది. అది అనీమియాకి దారితీస్తది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైతదంటే చాలా రోజులు గూడా పీరియడ్ వస్తది. అప్పుడు గూడా అనీమియాకి దారితీస్తది. ఎందుకంటే బ్లడ్ ఎక్కువ ఫ్లో అయిపోతుంది గదా బాడీలోకెళ్ళి. దానివల్ల గూడా అనీమియా వస్తది. మళ్ళీ కొందరికి ఇవే కాకుండా పైల్స్ ప్రాబ్లమ్ వల్ల గూడా అనీమియా వస్తది. మీరు చూడండి, కొందరికి పైల్స్‌లో బ్లీడింగ్ ఉంటది. కొందరికి పైల్స్‌లో బ్లీడింగ్ ఉండదు. పైల్స్‌లో బ్లీడింగ్ ఉన్నప్పుడు చాలా బ్లడ్ ఫ్లో అయిపోతది వాళ్ళకు. బ్లడ్ లాస్ అయితది. సో అప్పుడు గూడా వాళ్ళకు అనీమియా అవ్వచ్చు. మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా! సో, మీరు ఇట్లాంటి వాళ్ళని ట్రీట్ చేసారా? చేసినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? చాలామంది మన దగ్గర ఈ ప్రాబ్లమ్ తోటొస్తారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎనీమియా వల్ల మిస్‌క్యారేజ్ అయిపోతుంది. ఎనీమియా వల్ల గూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలామంది ఫీమేల్స్ వస్తారు. దేవుని దయతోటి మనం ఇచ్చిన తర్వాత చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మిస్‌క్యారేజ్ అయినోళ్ళకి కంప్లీట్ ప్రెగ్నెన్సీ అయింది. ఫుల్ టర్మ్ కంప్లీట్ అయ్యి నార్మల్ బేబీస్‌ని డెలివరీ చేసిండ్రు. అండ్ హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్లనే ఒక పేషెంట్ వచ్చిండు. పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి పీసీఓడీ ఉండే. ఆ పేషెంట్‌కి బ్లడ్ లెవెల్ ఏమో 6 ఉండే హిమోగ్లోబిన్. అయితే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ పేషెంట్‌కి మనం అడిగినాము ఏం స్ట్రెస్ ఉంది అనేసి. అయితే మా ఆయన నాతోటి చక్కగా మాట్లాడాడు. మా ఆయన ఏమో నాకంటే చాలా భయం మా ఆయన అంటే. ఎందుకంటే ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు మాట్లాడతాడో తెలవదు. ఈ థాట్‌లో సరిగ్గా టైంకి తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం అది అనీమియాకి దారి తీసింది. అండ్
ప్రెగ్నెన్సీ కూడా హోల్డ్ అవ్వకపోతుండే, మిస్‌క్యారేజ్ అన్నా అవుతుండే, లేకపోతే ప్రెగ్నెన్సీ అన్నా రాకపోతుండే. దేవుని దయతోటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. రక్తహీనత నుంచి బయటపడాలంటే హోమ్ రెమెడీ ఏమైనా చెప్పగలరా డాక్టర్ గారు? రక్తహీనత నుంచి బయటపడాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఫాలో చేయండి, మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే, ఒక కట్ట మీరు పాలకూర తీసుకోండి. ఒక కట్ట మీరు పుదీనా తీసుకోండి. ఒక కట్ట మీరు కొత్తిమీర తీసుకోండి. ఇవి 3 మంచిగా వాష్ చేయండి. ఎందుకంటే దాంట్లో మట్టి గిట్టి ఉంటాయి కదా! అవన్నీ పోతాయి. మంచిగా వాష్ చేసినాక ఇది గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే కషాయంలాగా తయారైపోతది. ఇది కొద్దిగా లో ఫ్లేమ్‌లో హీట్ చేసి, దీంట్లో కొద్దిగా మీరు బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి. ఇది డైలీ మీరు ఒక జొన్న రొట్టె మీద పెట్టేసి డైలీ కన్జ్యూమ్ చేయండి. దీంతోటి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఈ పేషెంట్‌కి కూడా ఇది ఇచ్చినాము. అండ్ అది హెల్ప్ కూడా చేస్తది. ఇది ఈ రక్తహీనత ఉన్న వాళ్ళే తీసుకోవచ్చా? లేదంటే ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలనే వాళ్ళు కూడా తినొచ్చా? మీకు ఈ ప్రాబ్లమ్ ఉంటే కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ రావద్దనుకుంటే కూడా తీసుకోవచ్చు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? నాకు కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద మన నంబర్ ఉంటది. మనవి 3 క్లినిక్‌లున్నాయి. హైదరాబాద్‌లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బేగంపేట్‌లో ఉంది, ఒకటి హిమాయత్ నగర్‌లో ఉంది, ఒకటి దిల్‌సుఖ్ నగర్‌లో ఉంది. సో, మీకు ఏది దగ్గరైతే దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. బై చాన్స్ మీరు వరంగల్ నుంచి వస్తున్నారు, విజయవాడ, వైజాగ్ నుంచి వస్తున్నారంటే మనకు దిల్‌సుఖ్ నగర్‌లో కలవచ్చు. మీరు వయా ట్రైన్ వస్తున్నారంటే మీరు బేగంపేట్‌లో ట్రైన్ దిగేసి మార్నింగ్ టైమ్ అక్కడ కలవచ్చు. మీరు నారాయణగూడకొస్తారు, హిమాయత్ నగర్‌కొస్తారు అంటే కాచిగూడ నుంచి అట్లా రావచ్చు. మళ్ళీ ఎంజీబీఎస్ కూడా మనకు దగ్గరైతది. బస్‌లో వస్తున్నారంటే ఆడికెళ్ళి మీరు హిమాయత్ నగర్, నారాయణగూడ రావచ్చు. హోమియోపతి మందుల్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? టిల్ డేట్ నేను 15 ఏండ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. టిల్ డేట్ నాకు ఒక్క పేషెంట్ కూడా నాకు సైడ్ ఎఫెక్ట్ అయింది అని చెప్పలేదు. అండ్ హోమియోపతి మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.